హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో నార్మలైజేషన్ అంటే ఏం లేదు, ఒకే ఎగ్జామ్ ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు లైక్ ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్ మన రీసెంట్గా జరిగింది. ఓకే, సో ఎనీ ఎగ్జామ్స్ 2 షిఫ్ట్లో జరిగినప్పుడు, సో 2 షిఫ్ట్లో ఒక షిఫ్ట్ కొంచెం టఫ్గా రావచ్చు, ఒక షిఫ్ట్ కొద్దిగా ఈజీగా రావచ్చు. సో ఇలా ఇద్దరికి వేరియేషన్ అనేది కొద్దిగా వస్తుంది కాబట్టి, సో దాన్ని మనం ఈక్వలైజ్ చేయడానికి, అంటే ఎవరికి నష్టం రాకుండా చేయడానికి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేది చేస్తారు. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మలైజేషన్ మార్క్స్ని. కొంచెం పెద్ద ఫార్ములా, బట్ ఈజియెస్ట్ వేలో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మలైజేషన్ ఎలా చేస్తారో చెప్తాను. దీని తర్వాత అది నష్టమా లాభమా అనేది కూడా లాస్ట్లో వీడియో చివరిలో మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే ఎలా చేస్తారో నార్మలైజేషన్ చూడండి. సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ చేయడానికి ఒక ఫార్ములా అనేది వీళ్ళు ఇచ్చారనమాట మనకి. సో ఈ ఫార్ములాలో మనకి మ్యాథమెటికల్ ఫార్ములా ఇది యాక్చువల్గా. సో చాలా ఉన్నాయి, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైట్గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నార్మలైజేషన్ మార్క్స్ ఈక్వల్ టు జిఏఎస్డి అంటే ఏం లేదు, యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్. అంటే 2 షిఫ్ట్లోనే ఉండే షిఫ్ట్ 1 షిఫ్ట్లో ఉండే క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే వాళ్ళ మార్కుల్లో ఒకరికి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ అనమాట. అది దాని స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. సో ఇప్పుడు 24,000 రాశారు ఎంహెచ్ఆర్ ఫార్మసిస్ట్ ఎగ్జాంపుల్కి. అసలు 24,000 స్టూడెంట్స్ యావరేజ్ తీసుకుంటారు. 24,000 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ బై 24,000 వేస్తే యావరేజ్ వస్తుంది. ప్లస్ వాళ్ళ మార్క్స్కి మధ్యలో ఉన్న వేరియేషన్ని, ఆ డిఫరెన్స్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఓకే, ఆ రెండింటిని కలిపితే వచ్చేది జిఎస్డి. సో ఆల్ సెషన్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే అందరినీ సమానం చేయడానికి, ఎవరికి నష్టం రాకుండా. నెక్స్ట్ జీటీఏ అంటే యావరేజ్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ ఆల్ సెషన్స్, అంటే ఆల్ షిఫ్ట్స్ అండి, బోత్ షిఫ్ట్ 1 అంటే మనం టోటల్గా 24,000 మెంబర్స్ రాశారు ఎగ్జామ్ ఎంహెచ్ఆర్ ఫార్మసిస్ట్. అందులో టాప్ 0.1% అంటే టాప్ 240 మెంబర్స్ వాళ్ళ యావరేజ్ తీసుకుంటారు. ఆ యావరేజ్ని మనం జీటీఏ అంటాం, ఇక్కడ వేస్తారు ఫార్ములాలు. మైనస్ జిఏఎస్డి అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో అది జిఏఎస్డి టోటల్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ క్యాండిడేట్ మార్క్స్. సో ఇలా ప్రతి ఒక్క క్యాండిడేట్కి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఆ సెషన్లో క్యాండిడేట్, సపోజ్ షిఫ్ట్ 1లో రాసిన క్యాండిడేట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, నార్మలైజేషన్ చేయాలనుకోండి. సో ఆ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ క్యాండిడేట్ మార్క్స్ మైనస్ ఆ సెషన్లో వచ్చిన టోటల్, ఆ సెషన్లో యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ఏఎస్డి. ఆ కన్సర్న్ సెషన్ జిఎన్ వస్తే టోటల్ అన్ని సెషన్స్ కలిపి యావరేజ్, అన్ని సెషన్స్ కలిపి టాప్ 0.1% క్యాండిడేట్ యావరేజ్ అనుకోవాలి. అట్లా కాకుండా ఎస్ అని వస్తే ఆ కన్సర్న్ సెషన్ అని గుర్తుపెట్టుకోండి. ఆ క్యాండిడేట్ ఏ సెషన్లో ఎగ్జామ్ రాశాడో, ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశాడో ఆ షిఫ్ట్ యావరేజ్ ఇది ఎస్ఏఎస్డి. ఎస్టీఏ అంటే ఆ షిఫ్ట్లో టాప్ 0.1% క్యాండిడేట్స్కి వచ్చిన యావరేజ్ మార్క్స్. ఎస్ఏఎస్డి అంటే ఆల్రెడీ చెప్పాను, ఆ షిఫ్ట్లో టోటల్ క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మన ఛానల్ని చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సపోజ్ ఎగ్జామ్ 2 షిఫ్ట్లో జరిగింది, షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో జరిగింది అనుకుందాం. సో షిఫ్ట్ 1 చూడండి. షిఫ్ట్ 1 ఒకవేళ టఫ్గా వచ్చింది అనుకుందాం, షిఫ్ట్ 2 కొద్దిగా ఈజీగా వచ్చింది అనుకుందాం. సో అప్పుడు చూడండి, మనకు కావాల్సిన డేటా అంతా చూడండి. యావరేజ్ షిఫ్ట్ 1లో వచ్చిన అన్ని క్యాండిడేట్స్ యావరేజ్ 40. షిఫ్ట్ 2 వదిలేసేయండి ప్రస్తుతానికి. ఒక దానికి చెప్తాను, రెండో దానికి కూడా ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేస్తాడు అలాగే. ఓకే, సో షిఫ్ట్ 1లో యావరేజ్ 40, షిఫ్ట్ 2లో యావరేజ్ 55, స్టాండర్డ్ డీవియేషన్ 8 10. షిఫ్ట్ 1లో ఎస్ఏఎస్డి స్టాండర్డ్ డీవియేషన్ ప్లస్ యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ 40 + 8 48. ఓకే, సేమ్ షిఫ్ట్ 2లో కంటే 55 + 10 = 65 వస్తుంది. నెక్స్ట్ షిఫ్ట్ 1లో టాప్ 0.1%, అంటే షిఫ్ట్ 1లో మనకి ఎంహెచ్ఆర్ ఫార్మసిస్ట్లో సపోజ్ 12,000 మెంబర్స్ రాశారనుకుందాం, అంటే 120 మెంబర్స్ వస్తారు 0.1%. అంటే ఆ 120 మెంబర్స్, టాప్ 120 మెంబర్స్ యావరేజ్ ఎంత, యావరేజ్ 68 అనుకుందాం. ఓకే, సేమ్ షిఫ్ట్ 2లో టాప్ 0.1% యావరేజ్ 72. సపోజ్ అవి మనకు కావాల్సిన డేటా. నెక్స్ట్
ఆల్ సెషన్స్ అంటే ఆల్ షిఫ్ట్స్ బోత్ షిఫ్ట్స్లో టోటల్ అందరివి 24,000 మెంబర్స్వి యావరేజ్ చేస్తే 55 మార్క్స్ యావరేజ్ అనుకుందాం. స్టాండర్డ్ డీవియేషన్ 12 అనుకుందాం. సో అప్పుడు జిఏఎస్డి అంటే యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ బోత్ షిఫ్ట్స్ అంటే 24,000 స్టూడెంట్స్ అనుకుందాం ఎంహెచ్ఆర్ ఫార్మసిస్ట్ ఎగ్జాంపుల్కి. సో జిఎస్డి ఎంత 55 + 12 = 67. నెక్స్ట్ టాప్ 0.1% యావరేజ్ మార్క్స్ దాన్ని జీటీఏ అంటాం. 70 మార్క్స్ అనుకుందాం. అంటే మొత్తం అన్ని సెషన్స్ కలిపి ఇది బోత్ సెషన్స్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఉండే 24,000 స్టూడెంట్స్లో ఉండే టాప్ 0.1% అంటే 24,000లో 0.1% అంటే టాప్ 240 మెంబర్స్ యావరేజ్ మార్క్స్ ఇవి 70 మార్క్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్రతి సెషన్లోన ప్రతి షిఫ్ట్లోన ప్రతి ఒక్క క్యాండిడేట్కి నార్మలైజేషన్ మార్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తం షిఫ్ట్ 1లో ఉండే 12,000 మెంబర్స్కి, షిఫ్ట్ 2లో ఉండే 12,000 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది నార్మలైజ్డ్ మార్క్స్ని. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో షిఫ్ట్ 1లో ఒక క్యాండిడేట్కి 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. షిఫ్ట్ 1లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. షిఫ్ట్ 2లో కూడా సేమ్ అంతే. షిఫ్ట్ 1లో ఒక క్యాండిడేట్కి 60 మార్క్స్ వచ్చాయి. అతను నార్మలైజేషన్ చేస్తే ఎలా చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి ఒకసారి. సో ఆ ఫార్ములా ప్రకారము షిఫ్ట్ 1లో తీసుకున్నప్పుడు నార్మలైజ్డ్ మార్క్స్ NM = 67 అంటే జిఏఎస్డి ఎంత, జిఏఎస్డి 67 ఇక్కడ ఉంది, ప్లస్ జీటీఏ అంటే ఆల్ క్యాండిడేట్స్ ఆల్ షిఫ్ట్స్లో వచ్చిన 0.1% టాపర్స్కి వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత. సో ఇక్కడ 70 కదా, 70 వేసాం. మళ్ళీ జిఎస్డి ఆల్రెడీ మనకు తెలుసు 67 ఇంటూ ఈ క్యాండిడేట్ మార్క్స్ అంటే ఏ క్యాండిడేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ క్యాండిడేట్ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చినాయి 60 కదా మనం అనుకున్న ఎగ్జాంపుల్కి. అదే ఇక్కడ 60 మైనస్ ఎస్ఏఎస్డి క్యాండిడేట్ ఏ సెషన్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సెషన్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎస్ఏఎస్డి. ఆ సెషన్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ 40, ఆ షిఫ్ట్లో 48 బై ఎస్టీఏ అంటే ఆ సెషన్లో టాప్ 0.1% క్యాండిడేట్స్కి వచ్చిన యావరేజ్ మార్క్స్ 68 ఇక్కడైతే మైనస్ ఎస్టీఏ మైనస్ ఎస్సీఎస్డి అంటే ఆ సెషన్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ 48. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 68.8 వస్తుంది. ఓకే, సో అంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చే మార్క్స్ 68.8 అంటే నార్మలైజేషన్ చేయకముందేమో క్యాండిడేట్కి మార్క్స్ 60 ఉన్నాయి, నార్మలైజేషన్ చేసిన తర్వాత ఏమో 68.8 అంటే ప్లస్ 8.8 మార్క్స్ పెరుగుతున్నాయి. ఓకే, యాడ్ అయినాయి ఎందుకంటే ఇది టఫ్గా వచ్చిన సెషన్ కాబట్టి ఇక్కడ. ఓకే, 60 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి 68.8 వస్తున్నాయి. ఇది ఫిక్స్ కాదు యాక్చువల్గా, గుర్తు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను కానీ నార్మల్గా ఇలాగే చేస్తారు. 8 మార్క్స్ పెరుగుతాయా షిఫ్ట్ 1 వాళ్ళకి అంటే అలా కాదు. ఓకే, ఎందుకంటే అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలియదు, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాత్రమే చెప్తున్నాను. అక్కడ ఎన్నైనా పెరగచ్చు, ఈజీగా వచ్చిన వాళ్ళకి 1 పెరగచ్చు, 2 పెరగచ్చు, 3 పెరగచ్చు, 4 పెరగచ్చు, 5 పెరగచ్చు. ఓకే, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పెరగచ్చు, చెప్పలేము. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్కే చెప్తున్నాను. నెక్స్ట్ షిఫ్ట్ 2 చూద్దాం. ఈజీ సెషన్ కాబట్టి కొంచెం మార్క్స్ ఆల్రెడీ ఎక్కువే వచ్చి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక క్యాండిడేట్ని మనము 75 మార్క్స్ వచ్చిన ఒక క్యాండిడేట్ చూద్దాం. సో ఇలా ప్రతి క్యాండిడేట్కి క్యాలిక్యులేట్ చేస్తారు నార్మలైజేషన్ మార్క్స్ని, కంప్యూటరైజ్డ్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకే, మాన్యువల్గా చేయడం అనేది ఇంపాసిబుల్. ఒక క్యాండిడేట్కి మాత్రమే నేను చెప్తున్నాను. ఇలా ఆ షిఫ్ట్లో రాసిన 12,000 మెంబర్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. సేమ్ షిఫ్ట్ 2 చూద్దాం. షిఫ్ట్ 2లో ఈజీ సెషన్ అనుకుందాం, ఈజీగా వచ్చిన అనుకుందాం. సపోజ్ ఒక క్యాండిడేట్కి 75 మార్క్స్ వచ్చాయి, ఆ క్యాండిడేట్కి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయంటే సో సేమ్ ఇలాగే షిఫ్ట్ 2లో సేమ్ మళ్ళీ ఆ ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. జీటీఏ ఆ షిఫ్ట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్, ఆ షిఫ్ట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్. ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అల్టిమేట్లీ ఎంత వస్తుంది 71.28 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ 75 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి 71.28 అంటే నియర్లీ 4 మార్క్స్ అంటే 3 ఓకే 3.7 మార్క్స్ అనేది మైనస్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడేమో ప్లస్ అవుతున్నాయి. ఇది అబ్జర్వ్ చేయండి. అంటే ఎందుకంటే ఈజీగా వచ్చింది కాబట్టి అతను ఈజీగా మార్క్స్ గెయిన్ అయ్యాడు కాబట్టి అందుకనే ఏమవుతున్నాయి మార్క్స్ అనేది మైనస్ అవుతున్నాయి, తగ్గుతాయి కొద్దిగా. ఓకే, సో 75 వచ్చిన అతనికి ఏమవుతుంది 71.28 అవుతుంది, ఇక్కడ మైనస్. ఓకే, ఇక్కడ 60 వచ్చిన క్యాండిడేట్కి టఫ్ షిఫ్ట్లో ఏమవుతుంది ప్లస్ అవుతుంది 8 మార్క్స్.
ఓకే. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నష్టమా లాభమా అంటే లాభము లేదు నష్టము లేదు, ఇద్దరికి సమానం అవుతుంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు సమానం అవుతుంది అంటే టఫ్గా వచ్చిన క్యాండిడేట్కి న్యాయం జరగాలి. ఎందుకంటే ఇద్దరికి కలిపి ఒకే ఎగ్జామ్ ఒకే నోటిఫికేషనే కదా, ఈ మార్క్స్ బేస్ చేసుకునే కదా జాబ్ సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో టఫ్గా వచ్చిన క్యాండిడేట్స్కి మార్క్స్ యాడ్ అవ్వాలి న్యాయంగా, ఈజీగా వచ్చిన క్యాండిడేట్స్కి ఈజీగా వచ్చింది కాబట్టి ఈజీగా గెయిన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మైనస్ అవుతుంది అనమాట. సో ఇలా ప్లస్ అయినంత మాత్రాన మీకేం లాభం ఏం లేదు, మైనస్ అయినంత మాత్రాన నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు సమానం అవుతున్నారు ఇక్కడ, అంతే. సమానం ఇన్ ద సెన్స్ నీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అందరికీ వచ్చిన యావరేజ్ మార్క్స్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు, ఆ రేషియోలో నీకు ఎంత వస్తుంది మార్క్స్ అనేది ప్లస్ మైనస్ చేస్తున్నారే. కానీ ఇక్కడ ప్లస్ అయినంత మాత్రం నాకు ఏదో వచ్చేస్తుందని, మైనస్ అయితే నాకు నష్టం అయిపోయింది అనేది కాదు. ఇక్కడ ఇద్దరికి సమానం మాత్రం అవుతున్నారు. ఇద్దరు అంటే ఇన్ ద సెన్స్ బోత్ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో వచ్చిన వాళ్ళని నార్మలైజేషన్ అంటే ఈక్వలైజ్ చేయడానికి, న్యాయం చేయడానికి మాత్రమే ఈ ఫార్ములా ఉంది. కానీ దీనివల్ల ఎవరికి లాభము లేదు, ఎవరికి నష్టము లేదు, రెండూ లేదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీకు ఐ హోప్ మీకు కొద్దిగా అర్థమైందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. ఓకే. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. ఫ్యూచర్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి, ఇంకా ఆర్ఆర్బీకి సంబంధించిన వీడియోస్ లేదా ఫర్దర్ ఇంకా ఏదైనా నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.